హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు రేవతీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 500 గ్రామ్స్ చికెన్, ఉల్లిపాయలు 3, 2 టమాటాలు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర, ఒక పుదీనా కట్ట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 500 గ్రామ్స్ చికెన్ వేసుకొని తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మేము కొంచెం తక్కువ వేసుకుంటున్నాము. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 to 3 స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ పిండుకోవాలి. తర్వాత 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొంచెం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్ వరకు. తర్వాత ఒక గిన్నెలో 1.5 గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి ఆ వాటర్ పారబోసేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ 1 to 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రైడ్ ఆనియన్లా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాం కదా, అలా ఉండాలి. తర్వాత పక్కన తీసేసుకొని అదే ఆయిల్లో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్ని, అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఫ్రైడ్ ఆనియన్, కొంచెం టమాటా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొంచెం ఎగిరిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక బాండీ పెట్టుకొని ఆయిల్ 2 to 3 స్పూన్స్ వేసుకొని దానిలో బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క వేసుకోవాలి. తర్వాత బిర్యానీ పువ్వు అని ఉండిద్ది కదా, అదొకటి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా అయిన తర్వాత కరివేపాకు, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 4 to 5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో సరిపడంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరుగుతున్నంతసేపు ఉంచుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ని వేసుకోవాలి. $60 to 70% కుక్ అయిన తర్వాత
ఇంకొక బాండీలో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా చికెన్ని, అది ఒక లేయర్గా వేసి ఈ రైస్ 60 to 70% కుక్ అయిన తర్వాత కర్రీ మీద వేయాలి. తర్వాత మళ్ళీ చికెన్ని వేసి ఒక లేయర్గా వేయాలి. మళ్ళీ 80% కుక్ అయిన తర్వాత ఇంకొక లేయర్గా వేయాలి రైస్ని. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాం కదా, అవి కూడా వేయాలి. ఇప్పుడు మొత్తం రైస్ అయిపోయిన తర్వాత దాని మీద చికెన్ గ్రేవీ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. దాని మీద మళ్ళీ రైస్ వేసుకుంటూ అలా ఉండాలన్నమాట. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. ఇంకొక స్టవ్ మీద ఒక పెనం పెట్టి చిన్నది, దాని మీద ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా బిర్యానీ, అది పెట్టి మూత పెట్టి దాని మీద బరువు ఉండేలాగా ఏదన్నా పెట్టాలి. 10 to 15 minutes కుక్ అయిన తర్వాత తీసేయాలి. చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.